ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు విచారించారు. చిరుమర్తి లింగయ్య స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్న చిరుమర్తి లింగయ్య ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తానన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు విచారించారు. చిరుమర్తి లింగయ్య స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పామన్న చిరుమర్తి లింగయ్య ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తానన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తాజా సమాచారం అందించడానికి ప్రస్తుతం తేజ ఫోన్ ద్వారా అవైలబుల్ గా ఉన్నారు. తేజ, చెప్పండి. విచారణ పూర్తయినట్లుగా తెలుస్తుంది. అయితే ఏ క్వశ్చన్స్ అడిగి ఉండొచ్చు, పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? శివాని, మొత్తంగా ఈ రోజు అయితే మాత్రం చిరుమర్తి లింగయ్య నకరేకల్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఈ రోజు విచారణకు అయితే హాజరయ్యారు. వాస్తవానికి ఈ నెల 8వ తారీఖునే తనకు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తంగా జూబ్లీ హిల్స్ ఏసీపీ ముందు ఖచ్చితంగా హాజరు కావాలంటూ కూడా సూచించినటువంటి నేపథ్యం, నోటీసులు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో, కానీ ఆయన కొన్ని అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేను. 14వ తారీఖున ఖచ్చితంగా హాజరవుతానంటూ కూడా చిరుమర్తి లింగయ్య చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు తాజాగా 14వ తారీఖు కావడంతో ఈ రోజు జూబ్లీ హిల్స్ ఏసీపీ ముందైతే ఆయన హాజరయ్యారు. పూర్తిగా విచారణకు సహకరించారు అన్నట్లుగానే చెప్పాలి. అయితే పోలీసులు ఎంతో మంది తమను వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. దాన్ని బేస్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో మాకు ఆ నిందితులతో సత్సంబంధాలు ఉన్నాయి, మేము ఇలాంటి వాటికి పాల్పడ్డాము అనేటువంటి విధంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు అనేటువంటి స్థాయిలో అయితే ఆయన మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజైతే విచారణ ముగిసింది. చిరుమర్తి లింగయ్య విచారణ ముగిసింది. ఆయన ఎప్పుడు పిలిచినా కానీ, ఎప్పుడు పిలిచినా కానీ తాను పూర్తిగా సహకరిస్తాను, విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని కూడా ఆయన చెప్పినట్టుగానే మనం చెప్పాలి. శివాని. అప్డేట్స్ తేజ.